దుర్గా భవాని మేడం కొత్త వాళ్ళు. దుర్గా వరలక్ష్మి మేడం ఎలా ఉంది? మీ ధ్యానం ఎలా అనిపించింది? చెప్పండి. సార్ కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ బాగా మధ్యలో. ఎస్, బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మీకు ఏదో మంచి జరగబోతుంది. ఉమ్, ఎందుకు అంటే ఎప్పుడైనా ధ్యానంలో పెయిన్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మీ బ్యాక్ ఉమ్, పెయిన్ ఎక్కడ ఉందో, బ్యాక్ అంటే మీ వెన్నుముక ఎక్కడ ఉందో, ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ మీ యొక్క నాడుల్లో ఇప్పటికే కొంత మలినం ఉంది అంటే నాడుల్లో బ్లాక్స్ ఉన్నాయి, ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయి అర్థం. ఆ ఎనర్జీ బ్లాక్స్ మీరు తీసుకున్న విశ్వశక్తి నుంచి నిదానంగా ఆ యొక్క బ్లాక్స్ తొలగిస్తూ ఉంటుంది. తొలగించేటప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఆపరేషన్ చేస్తే నొప్పి ఉంటుందా ఉండదా? ఉమ్. తర్వాత అలా నొప్పి అలానే ఉంటుందా, తగ్గిపోతుందా? తగ్గిపోతుంది కదా. తగ్గిపోతుంది. అంతే, ఇది కూడా మీకు ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది. ఓకే. ఉమ్. తల విశ్వశక్తి. తలంతా కూడా బరువుగా అయిపోయింది సార్. 5 వండర్ఫుల్ వండర్ఫుల్, అందరూ క్లాప్స్ కొట్టారు మేడం. అంటే ధ్యానంలో మీకు స్టార్ట్ అయింది అంటే మీ యొక్క ఈ ధ్యానంలో ఈ ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయింది అని అర్థం. హీలింగ్ ఉంది. ఇలాంటి మార్పులు కనిపించాలి అందరిలో. ఓకే. వెరీ గుడ్ మేడం. గుడ్ సైన్. గుడ్ ప్రోగ్రెస్. నెక్స్ట్, శ్రీనివాసు పుట్ట. మీ పేరు పెట్టండి మేడం. అక్కడ వేరే పేరు పెడితే మీ పేరు శ్రీనివాస్ అయిపోయింది ఇప్పుడు. వైబ్రేషన్ వచ్చినట్టు అయ్యిందండి కొంచెం. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ ప్రాంతంలో వైబ్రేషన్ వచ్చింది మీకు? ఏంటో వణుకు వచ్చినట్టు అయ్యిందండి ఇలా. వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్. అంతే. విశ్వశక్తి మీ లోపల ప్రవేశిస్తుంది అంటే ఇవన్నీ మీకు మార్పులు వస్తాయి. రేపు చెప్తాను ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్స్ అని రేపు చెప్తాను. సో ధ్యానంలో ఎలాంటి అనుభవాలు కలుగుతాయి ఏంటి అని చెప్తాను. ఈరోజు ధ్యానం గురించి ఇంకొద్ది తెలుసుకొని, ధ్యానం లాభాలు తెలుసుకొని తర్వాత మనం ఆరోగ్య ఆహారం గురించి కూడా కొంత ఏమైనా ఇంటి నివారణ గురించి తెలుసుకొని మనం ముందుకెళ్దాం. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎవరు? రాధా మేడం, మాట్లాడండి. రాధా, అన్మ్యూట్ చేసుకోండి మీరు. చెప్పండి మేడం. సార్ నేను పాత సార్ మీది వాయిస్ నెల రోజుల నుంచి ధ్యానం చేయలేదు. మీది వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. నేను పాత స్టూడెంట్ సార్. పాత స్టూడెంట్, చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు? నెల నెల రోజుల నుంచి ధ్యానం చేయలేకపోతున్నాను నేను. మా ఎందుకు? అమ్మగారు మధ్యలోనే మా అమ్మగారు చనిపోయారు మధ్యలోని. ఆ దీనిలో వెళ్ళిపోయాను. మళ్ళీ ధ్యానం మొదలెట్టాను కానీ ఈ నడుము, ఈ భుజాలు ఇవన్నీ నొప్పి వచ్చేస్తున్నాయి, చేయలేకపోతున్నాను అసలు. ఈ రోజు మళ్ళీ అలా కొంచెం చేయగలిగాను. ఎస్, అదేంటంటే మీకు బాడీలో అస్వస్థత ఉంటే అది తొలగేంత వరకు మిమ్మల్ని ఉమ్, ధ్యానం వదలదు. అర్థమైందా? నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు తొలగిపోయేంత వరకు మీరు ధ్యానం చేస్తూ కొద్ది కొద్దిగా, అంటే ఒకే రోజు అంతసేపు చేయలేకపోవచ్చు. ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు పెంచుకుంటే వెళ్ళండి. ఓకే. ఒకేసారి అంతసేపు ఉమ్, కూర్చోలేకపోవచ్చు. మీ మీ యొక్క శరీరంలో అస్వస్థత తొలగేంత ఉమ్, వరకు మిమ్మల్ని ధ్యానం వదలదు. ఫస్ట్ ఏం చేస్తుందంటే మన యొక్క భౌతిక శరీరంలో ఉండేటువంటి తొందరలు అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటిని తొలగిస్తూ వస్తుంది ధ్యానం. కాబట్టి మీకు ఆల్రెడీ వెన్నుపాములో మీకు ఎక్కడెక్కడ నొప్పి వస్తుందో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. ఉమ్? ఓకే. ఉమ్. సో అది మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. కంటిన్యూ చేయండి. ఓకే. ఎస్. ఓకే సార్. రైట్. వాణి అకుల, చెప్పండి మేడం. ఓకే. నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి సార్. అవి తిమ్మిర్లు వచ్చేసి బాగా నొప్పిగా అనిపిస్తున్నాయి. ఓకే. లాస్ట్ 10 minutes లో మాత్రం హ్యాండ్స్ రెండు బాగా బరువు ఎక్కువైన నా చేతిలో లేనట్టు అదో రకంగా అయిపోయినాయి. ఉమ్, ఓకే. ఆ తల ఒకటి తిరుగుతున్నట్టు అనిపించిందండి. ఓ, ఒకేసారి ఎన్ని అనుభవాలు వచ్చేసినాయి మీకు ఈరోజు? ఆ, తెలీదండి. వెరీ వచ్చింది. గుడ్. చాలా బాగా చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎస్. శ్రద్ధ భక్తులతో చేశారు, ఎంత చక్కగా కూర్చున్నారు. అందరూ మనం అయితే ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టుకుందాం ఒకసారి. చాలా సార్, అసలు ఎంత ఎక్సలెంట్ సార్. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ డీప్ గా కొట్టండి. వెళ్ళిపోయారు సార్. మెడిటేషన్ లో చాలా డీప్ గా వెళ్ళిపోయారు. చాలా బాగా చేశారు సార్. వెరీ గుడ్. వెరీ గుడ్.
అదే కావాల్సింది. అంటే మొదటి రోజు ఇంత బాగా చేశారంటే ధ్యానం. చేశారు. ఈ శ్రద్ధను 21 రోజులు చేయాలి సార్. అదే అదే ఖచ్చితంగా. అంటే ఈ జూమ్కి అటెండ్ అయ్యి ఇలా చేస్తూ పోతే అతి తొందరలో ఈ 41 రోజులు కూడా పట్టదు, 21 రోజుల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఉం? వస్తాయి. బాగుంది మేడం, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్సెస్. రేపు నేను అనుభవాలు కూడా చెప్తాను, అనుభవాలు ఎలా ఉంటాయి, ధ్యాన అనుభవాలు మీరు రేపు కూలంకుషంగా చెప్తాను. సార్ ఓకే. నాకు ఒక డౌట్ సార్, రోమ్టైటిస్ కి ఈ ముద్రలు ఉంటాయా సార్? ముద్రలు ఉందమ్మా, చెప్తాను, ముద్ర చెప్తాను మీకు. ఓకే. మమ్మీకి బాగా తో బాధపడుతున్నారు సార్, కొంచెం ముద్ర చేస్తే. ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ అన్నిటి కూడా అద్భుతమైన ముద్ర ఉంది. కీళ్ళ ముద్ర అంటదండి, కీళ్ళ ముద్ర. కీళ్ళ ముద్ర అండి. ఓకే. కీళ్ళ ముద్ర. సో ఒకసారి గమనించండి, చూపిస్తాను. ఓకే. ఓకే. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్కు నా దీంట్లో బొటన్ వేలు ఉందా? లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు. ఎందుకు ఇది పోయింది? ఒక్క నిమిషం. బొటన్ వేలు ఉంది కదా, లెఫ్ట్ బొటన్ వేలు ఇక్కడ ఈ మధ్య భాగంలో దీన్ని టచ్ చేయాలి. టచ్ చేసి ఇది ఈ యొక్క గోర్ను ఇది ఒత్తున్నట్టుగా ఉండాలి. ఇట్లా మూసేయచ్చు, కావాలంటే ఇట్లా మూసేయచ్చు. గోరా సార్, లేకపోతే గోరు దగ్గర ఉన్నది ఇది? ఇది ఈ మధ్య భాగంలో ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇది గోర్ను ప్రెస్ చేస్తూ ఉంటుంది, గోర్ను ప్రెస్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క తంబు. అది అలా 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 మూసేయండి, అలా మూసేసి ఇలా పెట్టుకోండి. ఇది లెఫ్ట్ హ్యాండ్లో ముద్ర. దీన్ని ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఓకే. సార్ ఎలాగే? నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకోండి. రైట్ సైడ్ వచ్చేసి ఇలా, ఓకే సార్. లెఫ్ట్లో ఇలాగా, రైట్లో ఇలాగా. రైట్లో ఏమైనా చూడండి, రైట్ హ్యాండ్లో మన యొక్క బొటన వేలు, తర్వాత మధ్య వేలు, చిటికెన వేలు 3 ఇలా టచ్ చేయాలి. మృదువుగా సున్నితంగా టచ్ చేసి మిగతా 2 వేలు స్ట్రైట్గా ఉండాలి. ఓకే సార్. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి చెప్పరా సార్, ఇది కుదరలేదు. లెఫ్ట్ హ్యాండ్ ఏం లేదు, ఈ బొటన వేలు మధ్యలో గీత ఉంది కదా, గీతకు ఇది టచ్ చేయండి. ఓకే సార్. టచ్ చేసినప్పుడు ఈ గోరు వచ్చి టచ్ అవుతుంటది, గోరు ఇది ఒత్తుతుంటది గోరుని, అయితే అట్లా మూసేయండి అంతే. ఓకే, అర్థమైంది సార్. ఓకే. అది రోజుకి పొద్దున వీలైతే పొద్దున సాయంత్రము అలాగా ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకో ముద్ర కూడా ఉంది, అది కూడా ఈ రెండు ప్రాక్టీస్ చేయండి, పర్వాలేదు, చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇదొకటి ఇలా పెట్టుకోవాలి. ఇది కీళ్ళ ముద్ర నేను చెప్పింది ఇది. సో కీళ్ళ ముద్ర ఇది. అంతకుముందు చెప్పింది వచ్చేసి బ్యాక్ ముద్ర అంటారు దాన్ని, ముతుకు ముద్ర అంటారు దాన్ని. అది ముతుకు ముద్ర, ఇది కీళ్ళ ముద్ర. ఓకే. అది చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు, రెండు చేయొచ్చు. ఓకే. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అలాగ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకేంటంటే రీసెంట్గా నేను 50 క్రాస్ అయ్యాను. రీసెంట్గా బీపీ ఉంది ఒక 10 సంవత్సరాల నుంచి. రీసెంట్గా షుగర్ అటాక్ అయింది, ఒక 6 months నుంచి అవుతుంది. డబల్ ధమాకా అయింది మొత్తం మీద. సో ఏంటంటే దానికి పరిష్కారం దీంట్లో మెడిటేషన్ లో దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. నాకు ఇంకా దాన్ని మెడిటేషన్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్, చిన్న బ్యాక్ పెయిన్ లో చాలా నొప్పిలాగా వచ్చింది. మీరు ఇందాక చెప్పారు కదా, అంటే నాకు స్టార్ట్ అయింది, అంటే రిపేరింగ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను సార్. 100%. సో మీకు బీపీకి షుగర్కు చాలా ఈజీగా ధ్యానంలో పరిష్కారం ఉంది. ముద్రలో వచ్చేసి 2 ముద్రలు ఉన్నాయి. సో షుగర్ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే. అపాన ముద్ర. ఎంతసేపు ఉండాలి సార్ ఈ ముద్ర? చూసుకోండి ఒకసారి, ఈ ముద్ర అపాన ముద్ర. సో దీన్ని చేసే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ ముద్ర చేయండి, ప్రాణముద్ర చేయండి. ప్రాణముద్ర 15 నిమిషాలు చేయండి. ఓకే.
తర్వాత ఈ ముద్ర ఉంది కదా, ఈ అపాన ముద్ర తర్వాత చేయండి. అది చేసిన 10 నిమిషాలకి తర్వాత ఇది స్టార్ట్ చేయండి. ఇది 20 నిమిషాలు 30 నిమిషాలు మీకు ఎంత టైం ఉంటే అంత, పొద్దున మధ్యాహ్నం రాత్రి సేమ్ 2 ముద్రలు కూడా. దాని తర్వాత ఇది అట్లా 2 కూడా కలిపి అది చేసుకుంటూ వెళ్ళండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక 20 రోజుల్లో మీరు పోయి షుగర్ చెక్ చేసుకోండి, నార్మల్గా ఉంటుంది. రియర్లీ ఎస్. థ్యాంక్ యూ. ఓకే. తర్వాత ధ్యానం కూడా దాంతో పాటు ధ్యానం కూడా చేస్తూ వెళ్ళండి. ఓకే. అలాగే రైట్. సార్. తర్వాత బీపీ చూడండి, బాగా చూడండి. ఈ 2 వేళ్ళు ఇక్కడ మధ్యలో టచ్ చేయండి. టచ్ చేసి ఇది బీపీ ముద్ర. ఓకే. ఓకే. ఈ 2 వేళ్ళు మధ్యలో ఈ అరిచేతులు ఒత్తు ఉంటాయి, ఇలా ఒత్తు ఉంటాయి. మిగతా అన్ని వేళ్ళు స్ట్రైట్ ఉండాలి. ఇది లో బీపీ ఐబీపీ రెండింటికి పనికొస్తుంది. ఓకే సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. దీన్ని కూడా ఫస్ట్ ప్రాణముద్ర చేయండి, తర్వాత ఇది చేయండి. అలాగే సార్. ప్రాణముద్ర 10 నిమిషాలు కంపల్సరీ. ఈ ముద్ర మీకు ఎంత టైం ఉంటే అంత చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐపోన్. సార్ నా పేరు మాధవి సార్. ఐపోన్ ఇది వెరీ గుడ్. బ్రీతింగ్ వదిలేటప్పుడు తెలుస్తుంది, తీసుకునేటప్పుడు ఇక్కడ ఫింగర్ పెట్టి టచ్ చేసుకుని చూస్తున్నాను కానీ సార్ నాకు అది తీసుకునేది కొంచెం తెలియడం కష్టంగా అనిపిస్తుంది, అబ్జర్వ్ చేయలేకపోతుంది సార్. మీరు తీసుకోవడం అబ్జర్వ్ చేయకూడదు, వదిలేది అబ్జర్వ్ చేయకూడదు, రెండు తప్పే. ఓకే. అర్థమైందా? అది శ్వాస జరుగుతుంది, శ్వాస అనేది నాకు లోపలికి పోతుంది వస్తుంది అనేది అదొక, దాన్ని ఏమంటారంటే నేను చెప్పాను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తూ వచ్చాను గైడెన్స్లో. ఒక నీటిలో ఒక నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మనం నది ఒడ్డున కూర్చున్నాం. ఆ నీటిని మనం ఏమైనా పోయి కదిలిస్తామా, లేకపోతే ఏం చేస్తాము? నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటాం, నీరు దాని పాటున అది వెళ్తూ ఉంటుంది, అవునా కదా? అంటే అలాగా దాన్ని ఏమంటారంటే సాక్షి స్థితి, సాక్షి భావ స్థితి అంటారు. సాక్షి అంటే సాక్షిభూతంగా ఉండడమే విట్నెస్ అంటారు. విట్నెస్, యు ఆర్ జస్ట్ విట్నెసింగ్, అంటే జరుగుతున్న దాన్ని చూస్తున్నాం. అదే సినిమా చూస్తున్నాం అంటాం కదా, మనం జస్ట్ చూస్తూ ఉన్నాం అంతే. ఆ విధంగా మన ఆలోచన ఏంటంటే ఒక శ్వాస అనేది పోతూ వస్తూ ఉంది అనే ఆలోచన. ఎందుకంటే మనం ఆ శ్వాస పోవడం రావడం అనేది తథ్యం, అది పోతూ వస్తున్న ఆలోచన మనలో ఉండాలి తప్ప ఏమి దాన్ని పైకి పోయిందా లోపలికి పోయిందా ఈ పక్క వచ్చిందా ఆ పక్క వచ్చిందా అలాంటివి చేయకూడదు. దాన్ని మళ్ళీ ప్రాణాయామం అంటాం, దాన్ని ప్రాణాయామం అంటాం. అది రెండోది ఏంటంటే తీసుకునేది ఎక్కువసేపు అదే తెలుస్తుంది, అదే మీరు వదిలేది తెలుస్తుంది సార్. వదిలేది వద్దు, తీసుకునేది వద్దు, దాన్ని వదిలేయండి, దాని పాటన అది జరుగుతూ ఉంటది. రెండోది ఏంటంటే సార్ మధ్యలో పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం అది లాగి పెట్టినట్టు అనిపిస్తుంది. అది వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి మనకు వెళ్ళిన తర్వాత ఇక్కడ భ్రూమధ్యంకి వెళ్తుంది. భ్రూమధ్యంకి వెళ్ళినప్పుడు ఆ సెన్సేషన్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి అంతే. జస్ట్ ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ అలా అనిపించింది. దాన్ని గమనిక అంటాం, గమనించడము అంటాం అంతే. గమనించడం మాత్రం చేయండి. ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం, ఎందుకు ఎక్కువైంది ఎందుకు తక్కువైంది ఈ ఆలోచన చేయకపోతుంది. అదంతా ప్రాణాయామం అంటారు దాన్ని. ఓకే. ఓకే. వెస్టేజ్ చెప్పండి సార్. గురుగారు చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ వచ్చింది, తల ఇంత లావు అయినట్టు అనిపించింది సార్, చాలా బరువుగా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బరువు. వండర్ఫుల్, చివరికి ఎక్స్పీరియన్స్. కనుచూపు పెట్టేసి ఈ విధంగా దగ్గరలో చేతిలో చూసేసరికి ఒక కొత్త రూపం కనబడ్డట్టు, ఎన్నడూ చూడని రూపం ఈ చేతులలో కనబడ్డట్టు కనబడింది సార్. వండర్ఫుల్. ప్రాక్టీస్ చేయండి, బాగుంది, అనుభవం బాగుంది, అలానే కంటిన్యూ చేయండి. ఓకే. రైట్. శ్రీలలిత మేడం చెప్పండి. సార్ చెప్పండి మేడం. కాళ్ళు బాగా తిమ్మిర్లు వచ్చేసాయండి. ఓకే. అసలు లాస్ట్ 2 నిమిషాలు అసలు కూర్చోలేకపోయానండి, బాగా ఇబ్బంది అయిపోయింది. ఓకే. కానీ అప్పుడు ఏమైనా మీకు అట్లా అనిపిస్తే కొద్ది కాళ్ళు సర్దుకొని మళ్ళీ కూర్చోండి, అంతేగాని కళ్ళు తెరచొద్దు. సరే సార్. ఇలా ముద్ర పెట్టుకున్నప్పుడు ఈ గుండె కొట్టుకుంటున్నట్టు నాకు వేళ్ళల్లో అలాగ అనిపించిందండి. అంటే అది పల్స్ అంతే, అది గుండె కొట్టుకోవడం పల్స్ అంతే, మీకు అనిపిస్తుంది అట్లా అంతే. అలాగే
అదేం దాని గురించి ఏం వరి ఏం లేదు. ఉం? ఓకే సార్. అంటే ఇప్పుడు కింద కూర్చుని బాచపట్టి పెట్టుకొని కూర్చున్నా అండి. అవునండి. అలా ఎక్కువసేపు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ ఉం. ప్రాబ్లం ఉందండి. అది ఓకే. కొంచెం ఏదైనా స్టూల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవచ్చండి? ఆ, కూర్చోవచ్చు. కుర్చీ మీద కూర్చుంటే కింద కాలు క్రాస్ చేసుకోండి. రెండు చేతులు క్రాస్ చేసుకొని కింద కాలు క్రాస్ చేసుకోండి. కుర్చీ మీద కూర్చున్నా ఏం ప్రాబ్లం లేదు. కుర్చీ సోఫా ఎక్కడ కూర్చున్నా ఏం తొందర లేదు. ఓకే. సో మీకు బ్యాక్ పెయిన్ అంటే మీకు ఏమన్నా ఆపరేషన్ ఏమైందా? ఆపరేషన్ ఏం అవ్వలేదండి, డిస్క్ ప్రాబ్లం ఉంది. అంటే లోయర్ బ్యాకా? లోయర్ బ్యాకా? అవునండి. ఈ ముద్ర ఇప్పటి నుంచే స్టార్ట్ చేయము. పొద్దున్న నుంచి ఈ ముద్ర చూసుకో ఒకసారి. ఈ ముద్ర మీ మీరు ఇమీడియట్. కనిపి మీరు కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇప్పుడు కనిపిస్తారా? ఒక్క నిమిషం చూసుకో ఒకసారి. ఇది ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది ముతుకు ముద్ర, బ్యాక్ పెయిన్ ముద్ర. ఇక్కడ టచ్ చేయాలి, ఇలా క్లోజ్ చేయాలి, ఇది పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఎనీ బ్యాక్ పెయిన్ అంటే లోయర్ బ్యాక్ పెయిన్, ఎస్పెషల్గా లోయర్ బ్యాక్ పెయిన్. చాలా మంది కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ ఇలాంటి చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఎక్కువగా ప్రాబ్లం ఉంది ఇది. కాబట్టి దీన్ని చూడండి, ఇది మళ్ళీ చూసుకోండి. ఈ యొక్క బొటన వేలు మధ్య భాగంలో తీసుకొచ్చి టచ్ చేయండి, టచ్ చేసి దీని మీద క్లోజ్ చేయండి. తర్వాత ఈ పక్క బొటన వేలు, ఈ యొక్క చిటిక వేలు, తర్వాత మధ్య వేలు, మూడింటిని టచ్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తర్వాత ఒడిలో పెట్టుకొని లేదా తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. దీన్ని చేసే ముందు ప్రథమంగా ఒక 15 నిమిషాలు ఈ ముద్ర చేయండి, ప్రాణముద్ర చేయండి. చేశాక ఇప్పుడు చెప్పిన ముద్ర చేస్తే మీకు రేపే మీకు తగ్గిపోద్ది. రేపు చేస్తే రేపే తగ్గిపోద్ది. ఎంతసేపు ఉన్నారండి? ఎంతసేపు చేయాలి? ప్రాణముద్ర 15 నిమిషాలు. ఇప్పుడు ఈ ముద్ర ఏం చెప్పామో అది వచ్చేసి మీకు కనీసం అంటే ఈ ముద్రను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చేయండి. ఓకే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, లేదంటే పొద్దున, సాయంత్రం కంపల్సరీ. ఓకే. ఈ ప్రాణముద్ర అయితే ఏంటంటే రాత్రిపూట చేయకూడదు. 5 తర్వాత, 5 లేదా 7 తర్వాత చేయకూడదు ఈ ప్రాణముద్ర. ఎందుకంటే ప్రాణముద్ర రాత్రి చేస్తే మీకు నిద్ర పట్టదు. ఎందుకంటే శక్తి ఎక్కువగా వచ్చేస్తుంది. ప్రాణశక్తి ఎక్కువ అయిందంటే ఏమవుతుంది? మెలకువ ఉంటుంది, అంటే నిద్ర రాదు. కాబట్టి 7 కంటే ముందు చేసుకుంటే ముద్రలు మంచిది. 6, 7 లోపల చేస్తే ముద్రలు మంచిది. రైట్. రైట్. నెక్స్ట్ అశోక్ సార్ చెప్పండి. సార్ నమస్కారం అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం. అది నేను గతంలో ఒకసారి ట్రై చేశానండి, బట్ తర్వాత కుదరక ఇంకా చేయలేదు. ఈ రోజే ఫస్ట్ టైం చేస్తున్నాను. అది ఎంత ట్రై చేసినా కూడా మైండ్ కాన్షియస్ అవ్వట్లేదు. అన్ని మన జరిగినవి అన్ని గుర్తొచ్చేస్తున్నాయి, మన చుట్టూ ఉండే థింగ్స్ అవన్నీ. సో చాలా సార్లు ట్రై చేశాను, మళ్ళీ వేరే వేరే అన్ని వచ్చేస్తున్నాయి మైండ్లోకి. ఎలా కంట్రోల్ చేయాలి? ఏమీ లేదు, మీరు చేసే సాధన ఎక్కువసేపు చేయండి. 1 గంట సేపు చేస్తే 30 నిమిషాలు వెళ్ళిపోతుంది. 30 నిమిషాలు మీది కాదు, ఇంకో 30 నిమిషాలు, ఇంకో 20 నిమిషాలు దొరుకుతుంది. అలా పోతూ 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 తక్కువ ఆలోచనలు, ఎక్కువ శూన్యత పెరుగుతూ వస్తుంది. మొదటైతే 30-40 నిమిషాలు ఓన్లీ ఆలోచనలే పోనీయండి, పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అలలు వస్తాయి కదా, ఫస్ట్ అలలు వచ్చి 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 ప్రశాంతంగా వస్తుంది కదా, అలా తయారవుతుంది. మనం కూడా అంతే. మన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన లోపల సప్రెస్ అయినటువంటి దాగి ఉన్నటువంటి అన్ని బయటకు వచ్చేస్తాయి. అవన్నీ వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. దాని గురించి వరి కావద్దు. పోయేది పోతూ ఉంటుంది, దాన్ని గమనించండి అంతే. వెళ్ళేది వెళ్ళిపోయాడు. తర్వాత పోతూ 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 1 రోజు, 5 రోజులు, 3 రోజులు అట్లా చేస్తూ పోతే వారం రోజులు, 10 రోజులకి ఏమవుతుందంటే శూన్యత పెరుగుతూ ఆలోచనల ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వస్తుంది అట్లా. ఓకే. తర్వాత ఈ ముద్ర మీరు ఇట్లా చేసిన తర్వాత ధ్యానం చేయండి. ఇది చూడండి ఇట్లా. ఇంకోటి చూద్దాం. మీకు భుజాలకు సమాంతరంగా ఇట్లా పెట్టండి. ఎవరైనా నెగిటివ్ ఆలోచనలు వస్తాయని ధ్యానం చేసే ముందు ఇట్లా పెట్టండి. ఇట్లే ఒక 3 మినిట్స్ పెడితే కూడా గొప్ప విషయం. ఇట్లా పెడితే మీ మైండ్ స్ట్రక్ అయిపోతుంది కొద్దిసేపటికి, ఇంకా ఆలోచన రావు. అప్పుడు ధ్యానంలో కూర్చోండి, కరెక్ట్గా ఉంటుంది. ఓకే. స్ట్రైట్ పెట్టాలి, ఇట్లా కాదు, ఇట్లా కాదు, పైకి కాదండి, చక్కగా ఇట్లా కాదు, ఇట్లా. పైకి కాదు, చక్కగా భుజాలకు సమాంతరంగా భుజాలకు సమాంతరంగా పెట్టాలి.
పైకి పెట్టకూడదు. ఉమ్. చక్కగా ఉండాలి, భుజాలకు చక్కగా ఉండాలి. పైకి పెడుతున్నారు కొంతమంది, చక్కగా. పైకి పెట్టకూడదు. సమాంతరంగా పెడితే కొద్దిసేపటికే మైండ్ స్టక్ అయిపోద్ది, మైండ్ బ్లాంక్ అయిపోద్ది. తర్వాత ధ్యానంలో కూర్చోండి. చేతుల అద్భుతం. మీదకి దృష్టి వచ్చేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది, కాబట్టి ఆలోచన శూన్యం. అంతకంటే ఏం లేదు, నొప్పి వచ్చేస్తుంది. లేదు. రైట్. రైట్. నెక్స్ట్ గోవింద్ సార్. గోవిందు అది వ్యూ పెట్టేశారు. చెప్పండి. అయింది. రైట్ రైట్. సార్ నమస్తే సార్, నేను నమస్తే. అనంతపూర్ నుంచి. ఇంతకుముందు చాలా సార్లు ట్రై చేశాను. ఒక 1 వీక్ 10 days అట్లా చేసి వదిలేస్తాను. ఇప్పుడు కొంచెం సీరియస్ గా చేయాలనుకుంటున్నాను. ఓకే. తర్వాత ఏంటంటే ఈ రోజు కూర్చున్న ధ్యానంలో నాకు బాగా కాళ్ళు బాగా తిమ్మిర్లు ఎక్కేసాయి, బాగా జోములు వచ్చేసాయి. తర్వాత ఫేస్ లో ఎక్కువ ఇచ్చింగ్ వచ్చింది సార్. నార్మల్ గా నాకేమి అట్లా ఇచ్చింగ్స్ ఏం లేవు, కానీ ఇప్పుడు చేసినప్పుడు మాత్రమే ఫేస్ లోను కొంచెం చేతులకి కొద్దిగా ఇచ్చింగ్స్ వచ్చాయి అక్కడక్కడ. తప్పదు, అసలు టచ్ చేయకూడదు అనుకున్నా కూడా కాలేదు, కానీ కొంచెం అట్లా టచ్ చేసి చూశాను. పర్లేదు పర్లేదు, అదేం తొందర లేదు. అంటే మనకి ఏం ఏం జరిగితే కూడా ధ్యానంలో జరుగుతుందంటే అక్కడ ప్రక్రియ స్టార్ట్ అయింది అని అర్థం. ఓకే సార్. ఎక్కడైనా కానీ మన బాడీలో ఖచ్చితంగా అవును సార్. శక్తి ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ కొంత చేంజెస్ మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, మంచిది. బ్లాకేజెస్ అన్ని పోతున్నట్టు, లోపల ఉన్న బ్లాకేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ బయటికి పోతా ఉన్నాయి. రైట్ Yes. రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్. 1+. అన్మ్యూట్ చేసుకోండి సార్. పేరు చెప్పండి సార్. తెలీదు, సార్. 1+ అని ఉంది. చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. నమస్కారం సార్. మీ పేరు రాసేయండి క్లియర్గా. 1+ అంటే 1+ అనే పిలిచాల్సి వస్తుంది. ఓకే, నా పేరు లక్ష్మణాచారి సార్. నా పేరు సరే, వెరీ గుడ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నా వెరీ గుడ్, చెప్పండి. సార్. ఈ 15 నిమిషాల ధ్యానం లోపల 5 నిమిషాలు చాలా విపరీతంగా ఆలోచనలు వచ్చాయి సార్. వెరీ గుడ్. అయితే మీరు చెప్పిన మాదిరిగా ఆ శ్వాస మీద ధ్యాస, అటు ఆలోచనలు వచ్చిన కొద్దీ ఇటు మరలించడం జరిగింది. వెరీ నైస్. చివరి 10 నిమిషాలు నేను ఎక్కడికి పోయినది ఏం తెలియదు నాకు ఇక. ఓ గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే నాకేం ఇక నేను ఏం చేస్తున్నా ఏమన్నది నాకు ఏం అర్థం కాలేదు ఇక. రైట్. అట్లే ఉంది. చివరిలో మీరు కాషన్సీ వచ్చేటప్పుడే మళ్ళీ నాకు ధ్యాసలోకి వచ్చాను నేను. ఓకే, అది జరిగింది ఇది సార్ నాకు ఈరోజు. వండర్ఫుల్. అంటే మీ పూర్వజన్మ సంస్కృతిలో ఉంది ఇంకా. ఆ పూర్వజన్మలో మీరు చేసుకున్న ఫలితం ఇక్కడ కనిపిస్తుంది. అది అంత తొందరగా ధ్యానం కుదరదు. ధ్యానం అనేది నిదానంగా వస్తుంది, కానీ మీకు ఇంత తొందరగా వచ్చిందంటే ఎక్సలెంట్. ఒక 2 సార్లు కొద్దిగా చేతి కదిలినట్టు అనిపించింది, ఇలా ఎస్, స్ట్రైట్ గా చేతులు. గ్రేట్ గ్రేట్. కంటిన్యూ చేయండి. సార్ ఇంకో రిక్వెస్ట్ సార్. చెప్పండి. సార్ ఇది ధ్యాన ముద్రలు కొద్దిగా మాకు బుక్ రూపంలో కానీ లేకపోతే వీడియో రూపంలో కానీ మాకు అందిస్తే. అంటే మీరు లాస్ట్ అందుకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతా టీవీలో అన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, పెడతారు మేడం, పెడతారు లింక్. సబ్స్క్రైబ్ చేసుకొని దాని లోపల పోయి వెతకాలి. ఆల్రెడీ పెట్టడం జరిగింది సార్, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అంతే. మొత్తం అన్ని ముద్రాసు మీకు అక్కడ దొరుకుతాయి. వస్తాయి, అన్ని వస్తాయి. ఓకే మేడం. రైట్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం మాట్లాడండి. చివరి ప్రశ్న. అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ అక్కడ మైక్ బటన్ ఉంటుంది, దాని మీద అన్మ్యూట్ కావట్లేదు మేడం. కావట్లేదు. ఇంతకుముందు ట్రై చేశారు మేడం, కానీ కాలేదు. రావట్లేదా తనకు చేసుకునేది? రైట్. ఓకే ఓకే మిత్రులారా, సో అద్భుతమైనటువంటి ఈరోజు మనము ఎన్నో విషయాలు, అంటే ప్రథమంగా సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం గురించి తెలుసుకున్నాం. తర్వాత ధ్యానం చేశాం. సో మన యొక్క సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు విన్నాం, మీ యొక్క ప్రశ్నలు విన్నాం. తర్వాత మీ ధ్యానం తర్వాత వచ్చినటువంటి అనుభవాలు విన్నాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం ఖచ్చితంగా. 21 రోజులు ఇది చేస్తే ఆ ప్రయాణంలో ఇంకా ఎన్నెన్నో అనుభవాలు, ఎంతో గొప్ప స్థితికి మనం అందరం కంపల్సరీ వెళ్తాం. దాంట్లో ఏం డౌట్ లేదు. మీకు ఏం సంశయాలు ఉన్నా కానీ సందేహాలున్నా వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ నంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసి ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్, మీరు సాధన చేస్తున్నప్పుడు మీకు వచ్చే ప్రశ్నలు ఏవైనా